పోలీసులు ఏం పని చేస్తున్నారు? నియోజకవర్గాల్లో నోటీసులు ఇచ్చి మీరు మీటింగ్కి వెళ్తే మీ మీద రౌడీ షీట్లు తీస్తామంటారు, లేదంటే చెక్ పోస్టుల దగ్గర కార్లు పట్టుకోవడం, బైకులు పట్టుకోవడం, ప్రజల్ని కొట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, జగన్ గారి మీటింగ్లు పోగొడతారు. దీనికి పోలీసుల్ని ఉపయోగిస్తున్నారు. లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి నచ్చని వాళ్ళు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టడానికి యూజ్ చేస్తున్నారు తప్ప, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ గారు జిల్లా పర్యటనకు వస్తే కనీస భద్రత కూడా లేకపోవడం చాలా బాధాకరం. మీరు చూశారు పొదిలీకి వెళ్ళినప్పుడు కానీ, రాప్తాడుకి వెళ్ళినప్పుడు కానీ, నేనైతే కళ్ళారా చిత్తూరుకి మ్యాంగో రైతుల కోసం వచ్చినప్పుడు చూశాను. ఒక్క పోలీస్ అంటే ఒక్క పోలీస్ ఆ మార్కెట్ యార్డ్లో ఉన్నారా? జనాలు ఎలా మీద పడి జగన్ గారిని వాళ్ళ వైపుకు లాగేసుకుంటున్నారు అభిమానంతో మనం చూసాం. అంటే జగన్ గారిని ఏదో ఒకటి చేయాలన్న తపన అనేది ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సొంత తండ్రి లాంటి ఎన్టీఆర్ గారికే పార్టీ లాక్కొని చెప్పులేసి ఆయన చావుకు కారణమైన వ్యక్తి కాబట్టి కుట్ర రాజకీయాలు చేయటము, వెన్నుపోటు రాజకీయాలు చేయటం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మేమంతా ఆందోళన చెందాం. అందరం కూడా పిఎస్సిలో దాని మీద డిస్కస్ చేశాము. మేము న్యాయ పోరాటం దీని మీద చేయాలనుకుంటున్నాం. కేంద్రకు కూడా ఇన్ఫార్మ్ చేసి ఆయనకి భద్రత పెంచే విధంగా అడుగులు ముందుకు వేయాలి. అలాగే పార్టీ నుంచి ప్రతి జిల్లాలో నుంచి మరి జగన్ గారికి భద్రత కల్పించే విధంగా మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని భూస్థాపితం చేయాలన్న ఒక్క నీతిమాలిన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇంపార్టెంట్ లీడర్స్ని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. మిథున్ రెడ్డి గారు కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, చెవిరెడ్డి గారు కానీ, ఇప్పుడు వాళ్ళు కాదని ఇంకా వాళ్ళ పిల్లల్ని, మొన్న చూస్తే హారిక గారు జడ్పీ చైర్మన్ ఆవిడ భర్త మీద దాడి చేసి కార్లు పగలగొట్టి బూతులు తిట్టి మళ్ళీ ఆవిడ మీదే కేసు పెట్టడం అనేది ఈ ఒక్క ప్రభుత్వంలో ఈ ఒక్క రాష్ట్రంలోనే జరుగుతుంది. సో వాళ్ళకి మేము క్లియర్గా చెప్తున్నాం, మీరు తప్పుడు కేసులు పెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులు మేము. మీరు జైల్లో పెడితే రేపొద్దున చక్రవడ్డీతో కూడా మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు సూపర్ 6 ఇస్తామన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఇస్తామని చెప్పారు. ఇవి కాక మేనిఫెస్టోలో 143 ఐటమ్స్ పెట్టి ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు ప్రజల్ని డైవర్ట్ చేసేదానికి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తుంది. మేనిఫెస్టో, రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు కార్యక్రమం ద్వారా వెళ్తుంది. ఎందుకంటే ఈరోజు లిక్కర్కి మిథున్ రెడ్డికి ఏం సంబంధం అండి? లిక్కర్కి చెవిరెడ్డి గారికి ఏం సంబంధం అండి? లిక్కర్కి ఇంకొకరికి ఏం సంబంధం అండి? ప్రభుత్వం అమ్మిన మందుకి ఎవరైనా కమిషన్లు ఇస్తారా? ప్రైవేట్ వాళ్ళు అమ్మిన మందుకి కమిషన్లు ఇస్తారా? ఈరోజు బెల్ట్ షాపులు రిమూవ్ చేశారు, ఎక్కడ పర్మిట్ రూములు ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఒక్క డిస్టిలరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి లిక్కర్ మాఫియా జరిగింది, ఎక్కడి నుంచి లిక్కర్ స్కామ్ జరిగిందో చెప్పాలి. ఈరోజు నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, లిక్కర్లు ఏవైతే ఈరోజు ఉన్నాయో ఆ డిస్టిలరీలు అన్నిటికీ ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఒకసారి మీరు వెరిఫై చేయండి. జీవోలు అన్నీ చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చినవే, ఒకటి కూడా జగన్ గారు ఇచ్చింది కాదు. ఆ డిస్టిలరీలో నుంచి ఈరోజు స్కామ్ జరిగింది అంటే, నాసి రకం మందు ఇచ్చినారంటే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఆ డిస్టిలరీని ఎందుకు మూసేయలేదు? వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదని నేను అడుగుతున్నా. సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ అదే డిస్టిలరీలకి ఎందుకు వాళ్ళు ఆర్డర్లు ఇస్తున్నారు? నాసి రకం అని చెప్పిన బ్రాండ్లని ఎందుకు మళ్ళీ వాళ్ళ దగ్గర కొని అవే ఎందుకు ఈరోజు వైన్ షాపుల్లో అమ్ముతున్నారు, బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నారు, పర్మిట్ రూములు ఇచ్చి అమ్ముతున్నారని నేను అడుగుతున్నాను. ప్రజల జీవితాలు నాశనం చేసే విధంగా మీరు మళ్ళీ 43,000కు పైగా బెల్ట్ షాపుల్ని ఓపెన్ చేయించారు. మళ్ళీ లిక్కర్ షాపులు, ప్రతి షాపు ముందు కూడా ఈరోజు అమ్మకాలు ఏ విధంగా కూర్చొని తాగి తందనాలు ఆడే విధంగా మీరు వీడియోలు మీ ఛానల్లోనే చూసుకుంటున్నారు. ఎక్కడైనా ప్రైవేట్ వాళ్ళకి నచ్చినట్టుగా ఈరోజు లిక్కర్ సిండికేట్ని తయారు చేసి వాళ్ళు రేట్లు పెంచుకొని వీళ్ళకి కమిషన్లు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నింద వేసే విధంగా ఈరోజు మిథున్ రెడ్డి గారిని కానీ ఇంకొకరిని అరెస్ట్ చేయడం అనేది ప్రజలు గమనిస్తున్నారు. సో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి బయటపడేసేంత వరకు మేమందరం కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానెల్ మీటింగ్లు పెట్టి
మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డ్యామేజ్ చేసింది మీరు అందరూ చూశారు. పోలీస్ స్టేషన్లో వెంటనే కేసులు పెడతారు. కోర్టు కూడా ఏ విధంగా తప్పు పట్టిందో మనం చూసాం. కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి, అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు? కోర్టులో ఎందుకు సుమోటోగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు నా నియోజకవర్గంలో భానుప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నారు. మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు? మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు? అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు, పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు. ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది. మరి ఆవిడ కోసం అంత ఆరాటపడిన వాళ్ళు ఈరోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదా? మా ఫ్యామిలీలు బాధపడవా? కాబట్టి ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవుతులే నాకు. ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులంట. అది ఆడదో మగదో ఎవరికి తెలీదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాపుల్ని ఉసుగొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు. అంబటి రాంబాబు, పేరు నాని, పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమన్నారు. వీళ్ళు ఒకటే వంక. వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడవాళ్ళు తిట్టి, చంద్రబాబు గారిని తిట్టి, కన్నాలేసి వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తున్నాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి లోకోడు వెనకాల. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు. ఎందుకంటే గజ దొంగ అతను. వీళ్ళందరూ మామూలు దొంగలైతే గజ దొంగ. లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు, గనులన్నీ దోచుకున్నారు, ఇసుకంతా దోచుకున్నారు, అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు మళ్ళీ రోడ్డెక్కి అంతా మర్చిపోయారు. మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కొట్టు సత్యనారాయణ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమి ఉండదు. సంవత్సర కాలంలో ఎవరో మర్చిపోరు. ఇవాళ బాధితుల సంఘంగా కొట్టు సత్యనారాయణ బాధిత సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారో ఉద్యోగాలు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మాజీ శాసనసభ్యులు ముళ్ళపూడి కృష్ణారావు గారిని వేదిక నాల్చవని కోరుతున్నాం.